నమస్తే ఫ్రెండ్స్. గుంటూరు కారం హనుమాన్ మూవీ 5 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత, షేర్ ఎంత, 6వ రోజు ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుంది, గుంటూరు కారం ఆంధ్ర సీడెడ్ నైజాం ఎంత షేర్ వచ్చింది, ఎంత రావాలి, ఓవర్సీస్లో హనుమాన్ విజయ్ దండయాత్ర ఎలా కొనసాగుతుంది, నా సామిరంగా ఎలాంటి కలెక్షన్స్ నమోదవుతున్నాయి అనేది క్లియర్ కట్గా మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం 5 రోజులకు గాను వరల్డ్ వైడ్గా 99 కోట్ల షేర్ రాబట్టింది. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ కలెక్షన్ అండ్ ఆల్ టైమ్ మహేష్ బాబు కెరీర్లోనే టాప్ 1 మూవీగా నిలవబోతుంది గుంటూరు కారం. అలాంటి కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు గుంటూరు కారానికి వచ్చిన టాక్ కానీ, మూవీకి వచ్చిన రేటింగ్ కానీ ప్రతి వెబ్సైటు 2.5 రేటింగ్ లోపలే ఇచ్చింది. ప్రతి యూట్యూబర్ కానీ, ప్రతి రివ్యూ మాట్లాడేటోళ్ళు, ప్రతి వెబ్సైట్ కానీ, ప్రతి ఒక్కరు కానీ ఈ మూవీ గురించి నెగిటివ్గా మాట్లాడారు. అలాంటి నెగిటివిటీని తట్టుకొని ఈ సినిమా 99 కోట్ల షేర్ రాబట్టడం అంటే వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్. ఫ్యామిలీ ఆడియన్స్లో మహేష్ బాబు క్రేజ్ ఏ మాత్రం తగ్గలే. థియేటర్ దగ్గర 100 మంది లేడీస్ ఉంటే 100 మంది జెంట్స్ ఉన్నారు. పోటీబడి లేడీస్ థియేటర్కి వస్తున్నారంటే మహేష్ బాబు ఫ్యాన్ బేస్ ఫ్యామిలీ ఆడియన్స్లో ఏ మాత్రం తగ్గలే. ఎంత స్ట్రాంగ్గా ఉందో గుంటూరు కారం కలెక్షన్ చూస్తే అర్థమవుతున్నాయి. నెగిటివిటీని తట్టుకొని జస్ట్ 5 రోజుల్లోనే 99 కోట్ల షేర్ అంటే వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ మాత్రమే. ఇది డైరెక్టర్ క్రేజ్ కాదు, హీరోయిన్ గ్లామర్ కాదు, కంటెంట్ పవర్ కాదు, ఓన్లీ మహేష్ బాబు పవరే నడిపించింది గుంటూరు కారం. ఇంకా ఈ సినిమాను అయితే మొదటి రోజు త్రివిక్రమ్ తీసిన అజ్ఞాతవాసితో పోల్చారు. సేమ్ అది కూడా పొంగల్కి వచ్చింది, అది డిజాస్టర్ అయింది. దాదాపు 65 కోట్ల లాస్ తీసుకొచ్చింది. ఈ మూవీ కూడా దానికన్నా డిజాస్టరు, చాలామంది అదే బెటరు, దాంట్లో సాంగ్స్ అన్నా బాగున్నాయి. గుంటూరు కారం జస్ట్ ఇంకా 2-3 రోజుల తర్వాత వాష్ అవుట్ అవుతుంది అనే విధంగా ట్రోల్స్ అన్నీ చాలా ఎక్కువ అయిపోయినాయి మొదటి రోజు. కానీ ఇంత నెగిటివిటీని తట్టుకొని పండుగ సీజన్లో మహేష్ కోసం 100 సార్లు అయినా థియేటర్కి వస్తాం అని ఆడియన్స్ నిలబడ్డారు కదా. అది యాడ్స్ ఆఫ్ మహేష్ బాబు ఫ్యామిలీ ఆడియన్స్ బేస్ అనేది ఏ మాత్రం తగ్గలేదని గుంటూరు కారం నిరూపించింది. అదే ఈ కలెక్షన్స్. ఇక ఏరియాల వారీగా ఆంధ్ర సీడెడ్ నైజాం ఎంత షేర్ వచ్చిందంటే, ఇక నైజాంలో గుంటూరు కారం 33 కోట్ల షేర్ రాబట్టింది. సీడెడ్లో మాత్రం 8 కోట్ల 90 లక్షల షేర్ రాబట్టింది. ఆంధ్రాలో 38 కోట్ల షేర్ రాబట్టింది. ఇది సూపర్ డూపర్ కలెక్షన్స్. ఏ సినిమా అయినా కానీ మహేష్ బాబుది నైజాం మేజర్ షేర్ ఉంటుంది, నైజాం అప్పర్ అని ఉంటుంది. కానీ ఈసారి మొదటి రోజు, రెండో రోజు నైజాంలో టాప్ కలెక్షన్స్ నమోదవుతే, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు అయితే ఆంధ్రాలో మాత్రం అన్లిమిటెడ్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రతి థియేటర్ హౌస్ఫుల్ అయింది. మరి ముఖ్యంగా గుంటూరు కానీ, విజయవాడ కానీ, నెల్లూరు కానీ, వైజాగ్ కానీ ఇలాంటి మెయిన్ టౌన్ సిటీల్లో మాత్రం ప్రతి థియేటర్ హౌస్ఫుల్ అయింది. అందుకే 38 కోట్ల షేర్ రాబట్టింది ఆంధ్రాలో 5 రోజుల్లో. ఇక ఓవర్సీస్లో అయితే 13 కోట్ల 50 లక్షలు రాబట్టింది. సూపర్ డూపర్ కలెక్షన్స్. కర్ణాటక రోర్ ఆఫ్ ఇండియా 5 కోట్ల 80 లక్షలు రాబట్టింది షేర్. అంటే ఇది సూపర్ డూపర్ కలెక్షన్స్. టోటల్ షేర్ లెక్కేసుకోండి. నైజాం 33 కోట్లు, ఆంధ్ర 38 కోట్లు, సీడెడ్ 8 కోట్ల 90 లక్షలు, కర్ణాటక రోర్ ఆఫ్ ఇండియా 5 కోట్ల 80 లక్షలు, ఓవర్సీస్ 13 కోట్ల 50 లక్షలు, టోటల్ 99 కోట్ల షేర్ రాబట్టింది. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్. ఈ మూవీ 132 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. జస్ట్ ఇంకా 33 కోట్ల షేర్ వస్తే ఆల్ బ్రేక్ ఈవెన్ అయిపోయి క్లీన్ బ్లాక్ బస్టర్గా నిలుస్తుంది. నెగిటివిటీని తట్టుకొని యావరేజ్ సినిమా, ఫ్లాప్ సినిమా అనే సినిమా ఇలాంటి కలెక్షన్స్ రాబట్టడం అంటే వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబుకే సాధ్యమవుతుందేమో. నెగిటివిటీని తట్టుకొని పాజిటివ్గా బ్లాక్ బస్టర్ అయిన సినిమా అంటే మొదటి స్థానంలో గుంటూరు కారం నిలుస్తుంది. సంక్రాంతి విన్నర్ క్లీన్ బ్లాక్ బస్టర్ హనుమాన్ మూవీ వరల్డ్ వైడ్గా 5 రోజుల గాను 66 కోట్ల షేర్ వచ్చింది. 120 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది సూపర్ డూపర్ కలెక్షన్స్. ఆ సినిమాకున్న థియేటర్లకు కానీ, ఆ సినిమాకున్న లిమిట్ థియేటర్లకు కానీ ఇలాంటి కలెక్షన్స్ రాబట్టిందంటే ప్రతి థియేటర్ 4 షోలు 5 షోలు హౌస్ఫుల్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి కలెక్షన్స్ నమోదైంది. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, 4వ రోజు కంటే 5వ రోజు నిన్న కనుమ రోజు అయితే 6 కోట్ల షేర్ రాబట్టింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ప్రతిరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో డే 1 డే 2 షేర్ పెరుగుతూనే ఉంది. ఇంకా ఓవర్సీస్లో అయితే ఈ మూవీ దండయాత్ర, మామూలు దండయాత్ర కాదు. ఓవర్సీస్లో అయితే 5 రోజుల గాను 16 కోట్ల 50 లక్షల షేర్ రాబట్టింది. గుంటూరు కారం 13 కోట్ల 50 లక్షల షేర్ రాబడితే 5 రోజుల గాను హనుమాన్ అనేది
ఇంకా ఓవర్సీస్లో మాత్రం దుమ్ము లేపే కలెక్షన్స్ 16,50,00,000 షేర్ రాబట్టిందంటే సూపర్ డూపర్ కలెక్షన్స్. ఇక కర్ణాటక, రోర్ ఆఫ్ ఇండియా, హిందీ మార్కెట్లో కూడా సూపర్ కలెక్షన్స్ రాబడుతుంది. టోటల్ వరల్డ్ వైడ్గా 5 రోజులకు గాను 66 కోట్ల షేర్ అంటే 29,50,00,000 అమ్మిన ఈ మూవీ ఇప్పటికే డబుల్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. దాదాపు 36 కోట్ల ప్రాఫిట్ తీసుకున్నది. నా సామిరంగా వరల్డ్ వైడ్గా 3 రోజులకు గాను 24,80,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఈ మూవీ చిన్న టార్గెట్ 17,50,00,000 మాత్రమే. ఆల్మోస్ట్ 12 కోట్ల షేర్ రాబట్టింది. ఈ మూవీ 100% బ్రేక్ ఈవెన్ అయిపోయి క్లీన్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వబోతుంది. ఏ మూవీ అయినా బ్లాక్ బస్టర్ ఎంత షేర్ వచ్చినా కానీ ఆ మూవీకి జరిగిన బిజినెస్ ఎంత, ఆ మూవీ క్లీన్గా ప్రతి ఏరియా బ్రేక్ ఈవెన్ అయిందా లేదా దాన్ని బట్టే బ్లాక్ బస్టర్గా నిలుస్తుంది. ఈ మూవీ ఇప్పటికే 12 కోట్ల షేర్ రాబట్టింది కాబట్టి నా సామిరంగా ఇంకా లాంగ్ రన్లో క్లీన్ బ్లాక్ బస్టర్గా నిలిచే అవకాశం ఉంది. గుంటూరు కారం కలెక్షన్స్ పరంగా నెంబర్ 1 స్థానంలో ఉంది. నెంబర్ 2 స్థానంలో హనుమాన్ ఉంది. నెంబర్ 3 స్థానంలో నా సామిరంగా ఉంది. లాంగ్ రన్లో గుంటూరు కారాన్ని కూడా బ్రేక్ చేసి నెంబర్ 1 స్థానంలో నిలిచే అవకాశం ఉంది హనుమాన్ మూవీ. ఆ జోరు, ఆ ఊపు ఇంకా 2వ వారం కరెక్ట్ థియేటర్లో పడితే ఈ సినిమా దండయాత్ర మామూలుగా ఉండదు. ఆల్మోస్ట్ 300 CR గ్రాస్ టచ్ చేసే అవకాశం ఉంది లాంగ్ రన్లో ఈ మూవీ.